మోయ మోయ ఆగండి. మోయ ఆ చొక్కా చిరిగిపోయింది మోయ. అలా చిరిగిపోయిన చొక్కాతో వెళ్తే బాగుండదు. ఇది మార్చుకోండి మోయ. చొక్కా చిరిగిపోతే అది కుట్టుకుంటే సరిపోతుంది, కానీ పరువు పోతే మాత్రం ఎన్నటికీ తిరిగి రాదు. మోయ ఒక్కసారి. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొర గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందనుకుంటా. సో సార్ మే కమ్ ఇన్. ఏంటి, ఏం కావాలి? సార్ నేను స్టూడెంట్నే సార్, క్లాస్కి వచ్చాను. స్టూడెంట్వా? చూసినట్టు కూడా గుర్తు రావట్లేదే. అయినా మీరు కాలేజ్కే సరిగ్గా రారు. పొరపాటున వస్తే ఇలా క్లాస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు. సార్ సారీ సార్. సారీ ఏంటి సారీ? మంచి ఫ్లోలో ఉన్నాను నేను, వచ్చి మొత్తం చెడగొట్టావు. వెళ్ళు, క్లాస్ అయ్యేంత వరకు బయట నుంచి పో. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ అలౌ మీ సార్. రేపటి నుంచి టైంకే వస్తాను సార్. అవసరం లేదమ్మా, రావద్దు. కోర్స్ మధ్యలో పెళ్లి చేసుకోవడం, టైం పాస్ కి కాలేజ్కి రావడం, చదవంటే ఆషామాష అయిపోయింది మీకు. అందుకే అన్నారు వివాహం విద్యానాశనం, శోభనం సర్వనాశనం అని. వెళ్ళి ఆ కాపురమైన సరిగ్గా చేసుకో, వెళ్ళు. సార్ ప్లీజ్ సార్, నాకు చదువుకోవడం చాలా ఇష్టం సార్. నేను కాలేజ్కి రాకుండా ఉండలేను సార్. నా టైం వేస్ట్ చేయకు. క్లాస్ అయ్యే వరకు అక్కడే నించో, డిస్టర్బ్ చేయకు. మేడం మేడం 1 minute. సార్ క్లాస్కి 5 minutes లేట్గా వచ్చానని బయటే ఉండమంటున్నారు. మీరైనా చెప్పండి మేడం, క్లాస్కి అలౌ చేయమని. లేటుగా వచ్చిన వాళ్ళని క్లాస్లోకి అలౌ చేయొద్దని నేనే సర్క్యులర్ పాస్ చేశాను. మళ్ళీ అలౌ చేయమని నేనే ఎలా చెప్పగలను? అయినా నిన్నే అటెండెన్స్ లేదు, క్లాస్ మిస్ అవ్వద్దని చెప్పాను కదా. అయినా ఇలా లేట్గా వస్తే ఎలా? సారీ మేడం. ఇప్పుడు నేనేం చేయలేనమ్మా, సారీ. సార్ మే కమ్ ఇన్. రేపటి నుంచి టైంకే వస్తాను సార్. క్లాస్ అయ్యే వరకు అక్కడే నించో, డిస్టర్బ్ చేయకు. హాయ్ జాను, ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చాను సార్. కొంచెం కాఫీ పెట్టిస్తావు నాకు? సార్
హా.